ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ స్టేజ్ మీదకి ఓ అద్భుతమైన స్టార్ రాబోతున్నారు. ఆయన కళ్ళల్లో స్పార్కు, ఆయన చేసే ప్రతి పాత్రలో ఆయన మార్కు, అదే ఆయన అసలు సిసలు ట్రేడ్ మార్క్. బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ అందరి చేత భలే భలే మగాడివోయ్ అని అనిపించుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ తో యాక్ట్ చేపిస్తున్నాడు. సో అలాంటి ఓ సెన్సేషనల్ స్టార్ మనవాడు, మనందరివాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది నేచురల్ స్టార్ నాని. ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? దాని గురించి తెలిసిందే కదరా. ఆడు తాగాలి, తాగింది ఎక్కాలి, లుంగెత్తి కట్టాలి, అప్పుడు అత్తడు రాడు. జమ్ని పెట్టి చెప్తాను, బట్టలు పాసింగలు అయితే ఎట్లయితే గట్ల చూసుకుందాం. వెల్కమ్ నాని గారు, వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే. థాంక్ యూ సో మచ్. సో 10 ఏళ్లకి మీరేం మారలేదు సార్. అంటే నేచురల్ స్టార్ అని తర్వాత పెట్టారు కానీ మీరు నేచురల్ గా అలాగే ఉన్నారు. మారలేదంటే అదే ఓకే, అదైతే పర్లేదు. ఓకే, తీసేయడానికి వచ్చినట్టే ఉన్నారు మీరు, అప్పుడు చూసినట్టే. 10 ఏళ్ళ నుంచి ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు అంటున్నాడేమో అనుకున్నా నేను. అండ్ కొత్త జడ్జి సార్ ఫినాలేకి వచ్చారు, యష్ నాని. హాయ్ నాని గారు, ఎలా ఉన్నారు? బట్ వెరీ వెరీ హ్యాపీ. ఐ నో అందరికీ చాలా బాగా నచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి సినిమా, ఇలాంటి కథ, ఇలాంటి స్క్రిప్ట్ ఇండస్ట్రీలో ఎవరైనా చేస్తారు అంటే దాంట్లో ఫస్ట్ నేమ్ నాని పేరు వస్తుంది. తీసిన డైరెక్టర్కైనా చూస్తున్న ఆడియన్స్కైనా ఇది నాని చేస్తేనే బాగుంటుంది అని. నాని హీరో కాదు, నాని ప్రేక్షకుడు, నాని మీలో ఒకడు కాబట్టి మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారన్న సినిమా నాకు ముందు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను కూడా మీలో ఒకటి కాబట్టి. వీళ్ళతో పాటు ఇంకొక అద్భుతం గురించి మీకు చెప్పాలి సార్. హలో, మేము చెప్తాం. నువ్వే అద్భుతం నువ్వు డిసైడ్ నేను చెప్తానంటే. అన్న థ్యాంక్ యూ అన్న, ఎంట్రీలో నా సాంగ్కి డాన్స్ చేసినందుకు.
బట్ బేసికలీ ఏమనుకోద్దు, దసరా గెటప్ వేద్దాం అంటున్నాడు. చిన్న దీపావళి బాంబులు కాలి అది వేరేలా వచ్చింది. యాక్చువల్ గా నేను దసరా గెటప్ అయినా నాకు ఇది ఇచ్చారన్న. వాడు ఎవడో వచ్చేటప్పుడు శివపుత్రుడు గెటప్ చాలా బాగుంది అన్నాడు. ఫస్ట్ నాకు అర్థమైంది. అప్పుడు మీరేస్తే దసరా, నేనేస్తే సరదా. సరదా ఈజ్ ఎనీ డే బెటర్. కానీ అన్న మీ గురించి మాట్లాడాలన్నా, ఎందుకంటే మీ సినిమాలు ఫస్ట్ నుంచి అన్ని చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి. ఒకప్పుడు వేరే ఎవరో పర్ఫార్మెన్స్ చేస్తే మీరు క్లాప్ కొట్టేవాళ్ళు, ఇప్పుడు మీరు చేస్తున్న పర్ఫార్మెన్స్ కి మేము అందరం క్లాప్స్ కొడుతున్నాం అన్న. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు స్క్రీన్ మీద మీ పేరు రాలేదని మీరు బాధపడ్డారు. అంటే ప్రజెంట్ నాని పరిస్థితి ఏంటి అని బాధపడే పొజిషన్ నుంచి నాని ప్రెజెంట్స్ అని పోస్టర్ మీద పడే పొజిషన్ కి ఎదిగిన హీరో అన్న మీరు. మీకు నిజంగా కంగ్రాట్స్ అన్న. బేసిక్ గా ఒక హీరో అవ్వాలంటే రికమెండేషన్ ఉండాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, డబ్బులు ఉండాలి. కానీ ఇవేమీ లేకుండా కూడా హీరో అవ్వాలంటే అది నాని అయి ఉండాలన్నా. అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు, ఇవి జస్ట్ పేర్లు మాత్రమే కాదు, చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి దారులు కూడా అన్న. అది అందరూ చెప్పాల్సిన మాట. ఒక డైరెక్టర్ గనక అతను మంచి పేరు సంపాదించుకోవాలన్నా, ఒక ప్రొడ్యూసర్ డబ్బు సంపాదించుకోవాలన్నా, వాళ్ళకి తొందరగా గుర్తొచ్చే పేరు ఏదైనా ఉంటే అది నాని అన్న. నాకు తెలిసి మీ సక్సెస్ ఫార్ములా మీ పేరులోనే ఉందన్న. నానిలో నా అంటే నాకు నచ్చేలా స్టోరీ చెప్పు, నీ అంటే నీకు నచ్చేలా పర్ఫామ్ చేస్తా. అది మీ సక్సెస్ ఫార్ములా. మీరు ఈ అవార్డులు ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటికంటే మీరు సాధించిన ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటో తెలుసా అన్న? 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ప్రతి అమ్మ వాళ్ళ కొడుకుతో ఒక్కసారైనా చెప్పుంటది, అరే అబ్బాయి ఆ నాని సినిమా ఏదన్నా ఉంటే పెట్టరా చూద్దామని. అది మీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు వర్త్ వర్మ, వర్త్. ఎలా అసలు హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఒకసారి మనం తర్వాత ఈ షో తర్వాత సెపరేట్ కూర్చొని కొంచెం నేర్చుకోవాలి మీ దగ్గర. నిజంగా చెప్తాను, ఏదో నేను ఏదో షోకి నా సినిమాని ప్రమోట్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్సెస్ అన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు అని వచ్చాను. బట్ నాకు ఇక్కడ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాడు. ఇది డెఫినెట్ గా నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ రోజు మీరు చెప్పిన మాటలు, ఇది ఈ వీడియో కూడా ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి సేవ్ చేసుకొని అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం డల్ గా అనిపిస్తే అలా మోటివేషన్ కోసం చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న మీరు కొంచెం ఆ జడ్జి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అన్న. ఆయన శేఖర్ మాస్టర్ అని ఉన్నారు కదా, ఆయన మీకు సెట్ లో తెలిసినట్టు ఉన్నాడు. ఇక్కడ వేరే ఉంటది మళ్ళీ. ఏంటి అక్కడ ఒక అమ్మాయి ఉంది కదన్నా, మీకు ఐడియా ఉందా? అవును, భూమిక అని. ఆ అమ్మాయి మాస్టర్ కి లైన్ వేస్తుంటది అనమాట. ఆయన అదేం లేదని కూడా అన్నట్లు సిగ్గుపడుతున్నాడు చూడండి. మీరు జెండాపై కపిరాజు, ఆయన జెండాపై కసిరాజు. కసిరాజు మీకు తెలియదు, మీకు ముందు ముందు తెలుస్తుంది. ఆ ముందు ఒకసారి ఆ అమ్మాయిని చూడండి, ఊరికే అడగండి ఏంటి విషయం అని. నేను వాళ్ళ విన్ను చైల్డ్హుడ్ రోల్ చేశాడు అంటే సుందరానికి. నేను ఆయన చూసినప్పుడు లొకేషన్ లో చూసినప్పుడు అలా అనుకున్నాడు, చాలా చార్మర్ రీడు, డెఫినెట్ గా బోల్డ్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ప్లేయర్ అయిపోతాడు అనుకున్నాను. కానీ మరి బ్లడ్ ఎలాంటిది? లవ్లీ గ్రేట్ ఎనర్జీ నాని గారు. ఆల్ సెట్ టు గో. రెడీ అంటే రెడీ. yes waiting. Can I go set? Yeah. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.